నియోజకవర్గాల పునర్విభజన అండ్ మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయడం ప్రస్తుతం ఇక నుంచి దేశంలో ఈ రాజకీయం వేడెక్కబోతూ ఉంది. అండ్ జనరల్గా జనాభా ప్రాతిపదికన చేస్తారు. మరి జనాభా ప్రాతిపదికన చేస్తారా? అధికారంలో ఉన్న నిబంధనలు ఉల్లంఘించడం అనేది వాళ్ళకు ఉండే ప్రథమ క్వాలిటీ కాబట్టి అవి ఉల్లంఘించి ప్రత్యర్థులను దెబ్బతీయాలి అని చెప్పి రకరకాల పొలిటికల్ గేమ్ ప్లాన్ అమలు చేస్తారా? అది ఇంపార్టెంట్, చూడాలి. అండ్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు, దేని పరిధిలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు జనాభా రావచ్చు, ఎంతమంది మహిళల జనాభా రావచ్చు, ఇదంతా కూడా కీలకం. బట్ మహిళా రిజర్వేషన్లు అమలు అయితే ఫస్ట్ టైం వాళ్ళకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు రాబోతున్నాయి కాబట్టి ప్రస్తుతం అదే వీళ్ళు కేంద్రం చెబుతున్న దాని ప్రకారం గంపగుత్తుగా పెరిగితే 25 ఉన్నవి లోక్సభ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్కి 38 అవుతాయి. మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే 13 సీట్లు వాళ్ళకు పోవాలి. ప్రస్తుతం మహిళా ఓటర్లు ఉన్న టాప్ 13 లోక్సభ నియోజకవర్గాలు కనుక చూస్తే ప్రస్తుతం ఉన్న వాటిలో పునర్విభజన చేస్తే కొంచెం అటు ఇటు కావచ్చు, బట్ ఈ పరిధిలోనే ఉంటారు కదా. మహిళా ఓటర్లు ఏమి షిఫ్ట్ అయిపోరు కదా, బట్ ఈ పరిధిలోనే ఉంటారు. ఇప్పుడు మనం కనుక టాప్ 13 చూసామనుకోండి, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి, ఏలూరు, కాకినాడ, నెల్లూరు, నరసరావుపేట, గుంటూరు, విశాఖపట్నం. ఇవి టాప్ 13 పార్లమెంట్ నియోజకవర్గాలు. సో 13 వాళ్ళకు పోవాలి. ఇందులోనే ఒకవేళ ఇవేమైనా కనుక జనాభా ఏమంటారు నియోజకవర్గం అవుతుంది కదా, జనాభా కనుక కొంచెం అటు ఇటు అవుతారు కదా, ఏదైనా ఈ నియోజకవర్గాల్లోనే ఆ మహిళా ఎంపీ సీట్లు కూడా వస్తాయి. దాదాపు పద్ధతి ప్రకారం జరిగితే కాదుకూడదంటే కొంచెం అటు ఇటు ఇవ్వచ్చు. ఇక మనం ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కనుక వాళ్ళకు అంటే టాప్ జనాభా ఉన్నవి కనుక చూస్తే మ్యాక్సిమం కొంచెం అటు ఇటు అయినా ఇవే వాళ్ళకు పోవచ్చు. తాడిపత్రి, బనగానపల్లె, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెస్టు, గుంటూరు ఈస్టు, ఆలూరు, రాప్తాడు, కదిరి, రాయచోటి, విజయనగరం, ఆదోని, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి, పాయకరావుపేట, కొత్తపేట, జమ్మలమడుగు, కావలి, పోలవరం, మదనపల్లి, రాయదుర్గం, భీమవరం, కాకినాడ రూరల్, వినుకొండ, మాచర్ల, విశాఖపట్నం ఈస్టు, పలమనేరు, కాకినాడ సిటీ, గుంతకల్లు, రాజమహేంద్రవరం రూరల్, ప్రత్తిపాడు, రాజమహేంద్రవరం సిటీ, చింతలపూడి, శ్రీకాకుళం, ఇచ్చాపురం, కడప, అనంతపురం అర్బన్, నంద్యాల, తెనాలి, నెల్లూరు రూరల్, గన్నవరం, మైలవరం, గుంటూరు వెస్టు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్టు, కర్నూలు, కోవూరు, విశాఖపట్నం, గురజాల, పెందుర్తి, రంపచోడవరం, పెనమలూరు, మంగళగిరి, తిరుపతి, చంద్రగిరి, గాజువాక, పాణ్యం అండ్ హయ్యెస్ట్ మహిళా జనాభా ఉండేది ప్రస్తుతం అయితే భీమిలి నియోజకవర్గం. సో ఈ నియోజకవర్గాలు కొంచెం అటు ఇటు పునర్విభజన జరిగిన ప్రధానంగా ఈ పరిధిలోనే మహిళా ఓటర్లు అయితే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంట్రెస్టింగ్. మరి ఏది మహిళలకు వెళ్తుంది? ప్రస్తుతం మన నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మహిళలను పట్టుకొచ్చుకుంటారు కదా. మొత్తం మీద రాజకీయం అయితే చాలా మారబోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది.